ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్లైన్ చూసారు కదా. మా గౌడ్ కోసం అయితే చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నా, అందుకని ఈ వీడియో తీస్తున్నా. ఎంతవరకు వీడియో తీస్తున్నో తెలియదు. నేనైతే ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నా అన్నమాట. సో అందుకని చెప్పేసి మా ఆయన కోసం ఒకటి తీసుకొద్దాం అని అనుకుంటున్నా. అదేంటిది, తీసుకుంటానా లేదా, వీడియో తీయగలుగుతానా లేదా అని చెప్పేసి వీడియో మొత్తంలో ఉంటుంది. కంపల్సరీ వీడియో మొత్తం చూడండి. లాస్ట్లో ఏంటిది సర్ప్రైజ్ అని చెప్పేసి మీతోటి షేర్ చేసుకుంటా. నేను ఇక్కడ నుంచి ఒక్కదాన్నే వెళ్తున్నా. అక్కడికి వెళ్ళాక నాతో పాటు ఇద్దరు జాయిన్ అవుతారు. మరి వాళ్ళు నాతో పాటు ఇక్కడికి వస్తారా లేకపోతే అటు నుండి అలా వెళ్తారా అని చెప్పేసి ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా. కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే రెడీ అయినా. లాస్ట్ అన్నం తిని వెళ్దామని చెప్పేసి అన్నం తింటున్నా. నిన్ననైతే సోరకాయ పప్పు వండేదన్నమాట. అది కొంచెం ఉండే. ఇవాళ ఏం కూర వండాలని చూస్తే ఎగ్ వండేదన్నమాట. ఎగ్, మిర్చీలు. మా మామయ్య ఇక్కడ మండవ కింద మిర్చీలు, ముద్దగారెలు, శనగలిగి నమ్ముతారు. ఏదైనా కూర నచ్చకపోతే మా మామయ్య తీసుకొచ్చుకుంటారు అన్నమాట రోజు. సో అట్లనే ఇవాళ కూడా తెచ్చుకున్నాడు. 1-2 ఉంచితే నేను ఒకటి వేసుకున్నా, అత్తమ్మకు 2 ఉంచిన అన్నమాట. ఇప్పుడైతే ఫైనల్గా అన్నం తిని బయలుదేరదామని చెప్పేసి తింటున్నా. వెనకాల బస్తాలు కనిపిస్తున్నాయి కదా, మళ్ళీ సెకండ్ టైం బియ్యం పట్టించినాం అన్నమాట. అందుకని చెప్పేసి రూమ్ మొత్తం బస్తాలతోటి నిండింది. అవి అయిపోయేదాకా అట్లనే ఉంటుంది అన్నమాట రూమ్ మొత్తం. హలో ఫ్రెండ్స్, అన్నం అయితే ఎప్పుడో తిన్న గంట అవుతుంది. రెడీ అయ్యి ఇట్లా కూర్చున్న వాళ్ళకి ఇంకా బస్సు దొరుకుతుంది కానీ ఆడనే ఉన్నారట. ఇప్పుడే ఫోన్ చేసిళ్ళు అన్నమాట బస్సు ఎక్కినామని. అందుకని చెప్పేసి నాకు కూడా బస్సు దొరకాలి కదా, అందుకని చెప్పేసి నేను అయితే బయలుదేరుతున్నా. ఒక సంచి అయితే తీసుకురమ్మన్నది. ఆ సంచిలో మరి ఏమేమి తీసుకొస్తాలో తెలియదు. సో వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది. ఎక్కడికి వెళ్తానో ఏం తీసుకుంటున్నా అని చెప్పేసి కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరదాం పదండి. మెయిన్ అయితే ఆధార్ కార్డ్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బస్ ఎక్కితే. అందుకని ఆధార్ కార్డ్ అయితే ఫస్టే పెట్టుకున్నా. చూడండి, ఇక్కడనైతే బస్ స్టాండ్లో బస్ కోసం అయితే ఇక్కడ డ్రాప్ చేసింది అన్నమాట. ఇది మెయిన్ రోడ్ అయినా మా విలేజ్కి కొంచెం దూరంలో ఉంటుంది. ఈ రోడ్డుకి ఎక్కువ రష్ పబ్లిక్ ఉండదు. సో నేను ఒక్కదాన్ని ఉన్నా అని చెప్పేసి మా ఆయన బస్ వచ్చేదాకా నా కోసమే అట్లనే ఉన్నాడు అన్నమాట. బస్ ఎక్కించినాక పోయిండు. ఇప్పుడైతే ఫైనల్గా బస్ వచ్చింది కానీ ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఫ్రెండ్స్. ఒకరినంటే ఒకరు తిట్టుకుడు, లొల్లులు, జోక్స్, ఒక్కటే తిట్టుడు. ఫ్రీ బస్ ఎందుకు పెట్టాలని చెప్పేసి. ఇటు మేడారం జాతర జరుగుతుంది కదా, అందుకని చెప్పేసి బస్సులన్నీ అటేసిరు. అందుకని ఇప్పుడు లేట్ వచ్చిందన్నమాట. మొత్తానికి ముగ్గురం అయితే బస్ స్టాండ్లో కలుసుకున్నాం. బస్ స్టాండ్ నుంచి ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట షాపింగ్ కోసం. అందుకని మధ్యలో వేరే షాపింగ్ చేసినాం. అది అయిపోయిన తర్వాత నేనైతే కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. ఇందులో ఏది సెలెక్ట్ చేసిందో మా ఆయనకి ఇచ్చిన తర్వాత మీకు చూపిస్తాను అన్నమాట. ఇప్పటివరకు మా ఆయనకు చూపించలేదు సర్ప్రైజు. తీసుకొచ్చిన అని ఫస్ట్ టైం నేను మా ఆయనకి ఇట్లా తీసుకోవడం. ఇదివరకు అయితే ఎప్పుడు తీసుకోలేదు ఇట్లా. అందుకని చెప్పేసి ఏదో ఒకటి సెలెక్ట్ చేసిన ఇందులోది. అందుకని చెప్పేసి కొంచెం వీడియో తీసుకుంటున్నా అన్నమాట షాపింగ్కి వచ్చిన అని చెప్పేసి. మీలో ఏది నచ్చిందో మీకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే నిన్న మా అమ్మ వచ్చేటప్పుడు మొక్కజొన్న కంకులు తీసుకొచ్చింది అన్నమాట. నిన్న నైట్ మేము వచ్చే వరకు లేట్ అయిందని చెప్పేసి అట్లనే పెట్టి వాళ్ళ పొద్దున్నే పిల్లలు వెళ్ళినాక ఒలిచి మిక్సీ పట్టేసి ఇప్పుడైతే గారెలు చేస్తున్నాం. ఈ గారెలు చేసుడు అయిపోయిన తర్వాత అన్నం తిందామని చెప్పేసి గారెలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. వేడిగా మనిషికి 2 అట్లా తినేసి. మా మిక్సీ ఖరాబ్ అయింది ఫ్రెండ్స్. వేరే వాళ్ళ మిక్సీ తీసుకొచ్చి పట్టినాం. నిన్న నైట్ చికెన్ వండుకున్నాం అన్నమాట. చికెన్ ఉండే. ఇక ఇవాళ అయితే ఏం కూర వండలేదు. అన్నం కూడా పొద్దున పిల్లలకి బాక్స్ పెట్టాలని అన్నం వండేసినాం. ఇక ఇప్పుడు స్నాక్స్ చేసుడు అయిపోయాక తింటాం అన్నమాట. హలో ఫ్రెండ్స్, చూసారు కదా, మేము నిన్న నైట్ వచ్చే వరకు 6-6:30 అట్లా అయింది. చీకటి అయిందని చెప్పేసి నిన్న వీడియో తీయలేదు. నెక్స్ట్ డే అన్నమాట. ఇవాళ 11 అవుతాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే పని తీరింది. పిల్లల్ని స్కూల్కి పంపించి అంత పని చేసింది. ఇవాళ శుక్రవారం కదా, అందుకని చెప్పేసి లేట్ అయింది అన్నమాట. చూడండి, మా అత్తమ్మ, మా అమ్మ, వీళ్ళిద్దరూ ఆడబిడ్డ అండ్ మరదలు అన్నమాట. మా అత్తమ్మ తెలుసు కదా మీకు, చాలా వీడియోలో చూపెట్టిన. మా పెద్దత్తమ్మ, మా డాడీ వాళ్ళ అక్క. హాయ్ చెప్పే. మా ఇంటికి ఎన్ని రోజులు అయింది రాక? చాలా రోజులు అవుతుంది, 2-3 ఏళ్ళు అవుతుంది. చాలా రోజులు అవుతుంది. ఏదైనా ఫంక్షన్లు, బర్త్డేలు అయితే వచ్చినప్పుడు. ఇట్లా ఉండడానికి అయితే ఎప్పుడు రాలేదు. ఇప్పుడు అట్లా కుదిరింది ఫ్రెండ్స్. చూడండి, మేమైతే
ఇంతకుముందు చూపించిన కదా మొక్కజొన్న గ్యారెలు, ఇవి మా అమ్మ తెచ్చిందన్నమాట నిన్న. కంకులు, పచ్చి కంకులు తెస్తే ఇప్పుడే పొద్దున్న నుంచి ఒలిసి ఇప్పుడు పట్టి గ్యారెలు అయితే వేసుకొని తింటున్నాం. పిల్లలు అయితే లేరు, వాళ్ళు అయితే వచ్చినాక తినాల్సిందే. నేను నిన్న ఏమేమి షాపింగ్ చేసినా అని చెప్పేసి చూపిస్తా ఫ్రెండ్స్. వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, కంపల్సరీ చూసేయండి. స్నాక్స్ తినడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళకైతే అన్నం వేసిన ఆల్రెడీ. లేట్ అయిందన్నమాట తినడానికి, అందుకని చెప్పేసి వాళ్ళు అన్నం తింటారు. ఇంతలోపడి నేను ఏమేమి తీసుకున్నా అని చెప్పేసి చూపిస్తా. నిన్న జర్నీ అయితే గమ్మత్తుగా జరిగింది ఫ్రెండ్స్. 2 బస్సులు ఎక్కి 2 బస్సులు దిగినాం మేము. ఫ్రీ బస్సులు అయితే సరిపోయింది, కానీ డబ్బులు అయ్యి ఉంటే చాలానే ఖర్చు అవ్వు. ఇప్పుడైతే నేను మెయిన్ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఇవి చామంతి పూలు అండ్ గులాబీ పూలు ఫ్లవర్స్, 2 రోజ్. ఇవైతే 10 రూపీస్కి ప్యాకెట్, 10 రూపాయలకు ప్యాకెట్. ఇది 10 అది 10 ఫ్రెండ్స్. మూర కొంటే మనకు మూర పెడితే ఎంత రావు, అందుకని చెప్పేసి నేను మెయిన్ ఈ ఫ్లవర్స్ పెట్టుకోకపోయినా కంపల్సరీ సిటీకి వెళ్ళినప్పుడు అయితే ఇవి ఒక్కసారి తీసుకున్నప్పటి నుండి కంపల్సరీ తీసుకొస్తా. మా అత్తమ్మనైనా పెట్టుకుంటుంది అన్నమాట, రోజుకి ఒక్కటి పెట్టుకున్నా చాలు. అందుకని ఫ్లవర్స్ తీసుకొచ్చిన. ఇంకోటి అయితే టేప్ తీసుకొచ్చిన ఫ్రెండ్స్. నా టేప్ అయితే ముక్కలు అయింది, పాతది. ఇదైతే 10 రూపీస్. అదే మాకు దగ్గర సిటీలో తీసుకుంటే 30-20 రూపీస్ తీసుకొచ్చినాం అప్పుడు. చూడండి 12 ముక్కలు అయింది పాత టేపు. ఇట్లా ముక్కలు అయింది ఫ్రెండ్స్. ఇది దీంతో డ్రెస్సులు గిన ఏదన్నా కట్ చేసుకోవాలంటే అస్సలు కట్ చేసుకోవట్లేదు, అందుకని చెప్పేసి ఒక టేప్ తీసుకున్నా. నెక్స్ట్ అయితే ఒకటి లైనింగ్ తీసుకొచ్చిన ఫ్రెండ్స్. డ్రెస్ లైనింగ్ అక్కడ 20 రూపీస్ మీటర్కి. మా విలేజ్లోనే అయితే 30 రూపీస్, ఇంకా కొంచెం సిటీకి వెళ్తే 25 రూపీస్ మీటర్కి. అందుకని ఇక్కడ 20 అని తీసుకొచ్చిన అనమాట. నేను సిటీకి పోతానని తెలియక మొన్ననే వేస్ట్గా 8 మీటర్లు అట్లా తెప్పించిన ఫ్రెండ్స్ 25 రూపీస్కి. నాకైతే అబ్బా అనిపించింది. ఇంకొకటి ఏమో ఫాళ్ళు తీసుకొచ్చిన ఫ్రెండ్స్ కొన్ని. ఇవి లైనింగ్ అదే చీరలకు ఫాళ్ళు. ఈ ఫాళ్ళు అక్కడనైతే 15-12 రూపీస్, 10 రూపీస్ కూడా ఉన్నాయి. ఇక్కడనైతే 20 రూపీస్ అమ్ముతున్నారు ఫ్రెండ్స్. నేను అట్లా చాలా ఫాళ్ళు కొన్నాను. నా దగ్గర కొన్ని ఫాళ్ళు ఉన్నాయి కానీ అవి కలవట్లేదు, అందుకని చెప్పేసి మళ్ళీ కొన్ని తీసుకొచ్చిన. ఇదైతే ఒకటి జాకెట్ పీస్ మా అమ్మ తీసుకున్నాను అనమాట, మల్టీ కలర్స్ లెక్క. దేని మీకైనా వేసుకోవచ్చు. ఇది 100 రూపీస్ కదా. అది చూపిస్తుంది ఇది చూపిస్తుంది కానీ ఆయనకు సర్ప్రైజ్ అని చెప్పింది, వీడియోలో ఎక్కడ చూపించలేదు అని అనుకుంటున్నారా? లేదు తీసుకొచ్చిన. కాకపోతే సర్ప్రైజ్ అంటే మా ఆయనకు చూపించని ఫస్ట్ మీకు ఎట్లా చూపిస్తాను, అందుకని చెప్పేసి సర్ప్రైజ్ అయితే వచ్చింది. కానీ ఇంకా రివీల్ అయితే మీరు చూసి కొంచెం క్లిప్ అయితే పెట్టిన డ్రెస్సెస్ అని చెప్పేసి. కానీ ఏ డ్రెస్ తీసుకున్నా అని చెప్పేసి కన్ఫర్మ్ చెప్పలేదు కదా. కన్ఫర్మ్ ఈ సర్ప్రైజ్ అయితే మా ఆయనకి ఇస్తా. అందుకని వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, కంపల్సరీ వీడియో చూసేయండి. ఈరోజు ఒకళ్ళు నాకు ఇష్టమైన వాళ్ళు నాతో ఎప్పటికీ ఉంటారు కదా, వాళ్ళు తనది ఇవాళ బర్త్డే అన్నమాట. అందుకని ఎనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అనుష, హ్యాపీ బర్త్డే టు యూ. ఆమె ఇప్పుడు కాలేజీకి పోయింది కదా, అందుకని చెప్పేసి వచ్చినాక చూపిస్తా. అంటే మార్నింగ్ చెప్పిన విషెస్, కానీ వచ్చినాక చూపిస్తా. కాలేజీకి వెళ్ళింది. ఆమె కోసం ఏదైనా చిన్న గిఫ్ట్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. అదేంటిదని చెప్పేసి కూడా వీడియోలో ఉంటుంది, కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి. అండి ఫ్రెండ్స్, ఇది చీరే మా అమ్మ అదేంటి పాయింట్లు కుట్టమంటుంది. ఇప్పుడు గుడితో తీసుకుపోతారు పోయేటప్పుడు, అందుకని చెప్పేసి ఇప్పుడైతే పాయింట్లు కట్ చేస్తున్నా. కొలత పాయింట్ ఉంది కదా, దాంతో అయితే కట్ చేస్తున్నా. అంటే కూలికి పోతుంది కదా మా అమ్మ, నాటయ్య వరిగల్వ పత్తులు ఎరగిన పోతారు కాబట్టి ఇప్పుడు పాయింట్లు లేనిది పోతలేరు కాబట్టి ఇన్ని రోజులు నా పాత పాయింట్లు ఇంట్లో మేనేజ్ చేసింది. ఇప్పుడు పాత ఏవి లేకుండా ఉండే, అందుకని చెప్పేసి ఈ పాయింట్లు అయితే కుడుతున్నాయి. ఇప్పుడే మా స్మైలీ స్కూల్ నుండి అయితే మేడం ఫోన్ చేసింది ఫ్రెండ్స్. ఆ పొద్దుటి నుండి ఆమె స్టమక్ పెయిన్ అంది. నేను కొంచెం సిరప్ పోసి పంపించిన అన్నమాట, సిరప్ కొని. కాకపోతే అయినా కూడా నొప్పి లేస్తుందట, అందుకని మేడం ఫోన్ చేసింది ఫ్రెండ్స్. నేను పోయి తీసుకురావాలని అనుకుంటున్నా. 1 గంటల వరకైనా పోయి తీసుకొస్తా. పాపం ఇక మనసంతా ఇక్కడనే ఉంది, అవస్థ అవుతుంది కావచ్చు కొంచెం లైట్గా, అందుకని చెప్పేసి తీసుకొస్తా అనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, పాయింట్లు అయితే కుట్టిన 2.
ఇది ఒక పాయింట్, ఇదొకటి, 2 పాయింట్లు అయితే కుట్టడం అయిపోయింది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఫస్ట్ 1 అయితే అంది. ఇక మా స్మైలీ దగ్గరికి వెళ్ళి తీసుకురావాలి ఫ్రెండ్స్. ఆమెకి 1 వరకు వస్తా అని చెప్పిన అన్నమాట. ఇక ఒక హాఫ్ డే స్కూల్ పోతే ఏం కాదు, మాకు అవస్థ పడకుండా పానమంతా ఇక్కడనే ఉంటుంది. అందుకని చెప్పేసి మా ఆయనకి ఇంకా తాళ్ళు ఎక్కడం కాకపోయినా రమ్మన్నా అన్నమాట. ఇప్పుడు పోయి తీసుకొస్తాం. ఇక ఇప్పుడే స్కూల్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చినాం. స్కూల్ మా విలేజ్లో కాబట్టి దగ్గరనే అన్నమాట. వెళ్ళి మేడంతో మాట్లాడి ఏ ఊరు, ఎన్నో బస్సు ఇవన్నీ రాసుకొని సిగ్నేచర్ పెట్టుకొని అయితే పంపించారు. మేడం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి అన్నమాట. తగ్గిందా ఇప్పుడు? సిరప్ పోయానా? సిరప్ పోయానంటే అంటూ దొంగ కడుపు నొప్పి, నిజం కడుపు నొప్పి. పొద్దున్న అయితే నిజంగానే నొప్పి లేచింది ఫ్రెండ్స్. సిరప్ కూడా పూసిన. కానీ మేడం ఫోన్ చేసే వరకు మళ్ళీ భయం అయిందన్నమాట. ఇక హాఫ్ డే పోతామని హాఫ్ డే అని తీసుకొచ్చిన అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అనుష బర్త్డే కదా, అందుకని చెప్పేసి చిన్న గిఫ్ట్ రెడీ చేద్దామని పేపర్లు అవి దారం తీసుకొచ్చిన అనమాట. అంటే వెనకట మ్యారేజ్లో అయితే ఇట్లా బంతులు అట్లా ఆడుకునేది కదా, అందులో ఏదో ఒకటి పెట్టి, సో అందుకని చెప్పేసి నేను కూడా అట్లా ప్రిపేర్ చేస్తాను. ఇవాళ కొంచెం నవ్వుకుందాం కాసేపు, ఆమెను నవ్విద్దామని చెప్పేసి ఇదైతే ప్రిపేర్. ఇలా ఏముందో వీడియో లాస్ట్లో ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది. అందుకని చెప్పేసి మా స్మైల్కి కూడా చెప్పాలి, ఎందుకంటే నో రాగది మళ్ళీ చెప్పేస్తుందని. ఇప్పుడైతే ఇందులో మొత్తం ఇంత బెలూన్ చేద్దాం. దారం కట్టి ఒక్కొక్కసారి నాకు గురం చేసి ఆడుకుంటా. కాసేపు నా గురం చేసి అమ్మా నేను ఆడుకుంటా ఒకసేపు. అమ్మా నాకు ఒకసేపు ఇవ్వాలా ఆడుకోని ఈసా ఎట్లా ఆడుతుంది? ఇంకా కాసేపు ఉంటే అయిపోదా అంటాను. నేనే ఎక్కుతా. కడుపు నొత్తాను అంటే చేసింది కావచ్చు. చెప్పండి డాడ్ నెంబర్. ఇక ఎన్ని అయిపోయినాయో చూపి నువ్వు ఎందరు దారం బిందెలు అయిపోయినాయి. అయింది గిఫ్ట్ అని చక్కకి వచ్చినాక ఇస్తుంది. అలా ఏమున్నదో చూద్దాం. ఇంకే అది దాచిపో. హలో ఫ్రెండ్స్, పొద్దున్న నుంచి చూపిస్తున్నా కదా, అనుషని అయితే కాలేజీకి ఇప్పుడే వచ్చి మళ్ళీ రెడీ అయింది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నువ్వు చెప్పు హనీ. అబ్బో చూసారు కదా, ఇప్పుడైతే గిఫ్ట్ ఓపెన్ చేపిద్దాం. ఏం గిఫ్టో మొత్తం చూసేయండి. పేపర్లు అన్ని కింద పడే కదా. పేపర్ అని చెక్క దారం నువ్వే చేస్తావు ఓ ఇవన్నీ ఏంది? మళ్ళా మళ్ళీ పెట్టిన దారాలు ఏంటిది అనుకుంటారా చెప్పు. చాక్లెట్ 2 రూపాయలు చాక్లెట్. మమ్మీ కొట్టాడు, మమ్మీ వేసింది. రూపాయి చాక్లెట్ ఎక్స్ట్రా ఇంట్లో ఉన్నదా? చూడండి ఫ్రెండ్స్, కవర్లో అయితే ఇప్పుతాన్ని. ఎన్ని కావాలి చూడండి చూడండి ఎన్ని ఇప్పిస్తారు. ఎట్లా ఇప్పిస్తారా చిన్నపిల్లని ఇవాళ పుట్టినా. ఇది మొన్న అనుషనే కుట్టుకున్న డ్రెస్. పొద్దున వేరే డ్రెస్ వేసుకుని ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నా. అవును బర్త్డే కానీ ఒక స్వీట్ ముక్క కనీసం మొహాన ఒక చాక్లెట్ అన్న. కేక్ కట్ చేయలేదు ఫ్రెండ్స్, ఇప్పుడు తెప్పిస్తాను మా అక్క కట్ చేస్తే ఫ్రెండ్స్. వీళ్ళ కోసం మన కొబ్బరి చిప్ప కోసం కోతులేదు చూసినారు చుట్టాలు వీళ్ళిద్దరు. కేక్ కూడా కట్ చేస్తా ఫ్రెండ్స్, మా అక్క తెప్పిస్తాను. ఏంటి నువ్వే చేసినావు కానీ పెద్ద దొంగ చేసిందట. పెళ్ళి అవుతారమ్మా, అమ్మ పెళ్ళి అవుతారమ్మా. లేదు ఇలా ఉంటది అలా ఉంటుంది. రూపాయి చాక్లెట్ ఇవ్వదు. రూపాయి చాక్లెట్ చాలా లాంటి కథం బాబా కథ. రీల్ ఈ రూపాయి దానికి 10 రూపాయలు ఇలా ఏం లేదు.
ఇది రౌతి పెట్టి వచ్చేసి ఏంది ఫ్రెండ్స్ గిన్ని పేపర్లు తల్లి బిడ్డ అవుతారు రౌతి పెట్టి ఏది ఇంకోటి ఉందా? అయ్యో ఏంటి అసలు? ఇది లాస్టా? ఇది లాస్ట్. పూలు ఎన్ని పూలు అనుకోవచ్చు, ఎన్ని జాకెట్ కుట్టచ్చు. గిన్ని ఏం లేదు కదా ఇలా, ఏం లేదు. ఏముండదు అలా, ఏమంటారు లవంగం. కూరలు వేసుకునే లవంగం తిన. అందరు స్వీట్ ఇస్తారు కదా, మేము హాట్ ఇచ్చినాం, తిను. బర్త్డే సెలబ్రేషన్స్ అదే కేక్ కటింగ్ చేసేటప్పుడు వీడియో తీద్దామంటే ఇంకా కేక్ అయితే మా దగ్గరికి రాలేదు. అందుకని చెప్పేసి రేపు పెట్టే వీడియోలో కేక్ కట్ చేసేది యాడ్ చేసి మీతోటి షేర్ చేసుకుంటా. చూసారు కదా, వీడియో మాత్రం ఇంతే. మా ఆయన గిఫ్ట్ తెచ్చినా కూడా అది కూడా ఇవ్వలేదు. మా ఆయనకి గిఫ్ట్ ఇచ్చేటప్పుడు అయితే మీతోటి షేర్ చేసుకుంటా. చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇవ్వలే డాడీకి.